ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అభ్యర్థులు, పార్టీ నాయకులతో పాటు అభ్యర్థుల కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. గాంధీ కుమారుడు పృథ్వీ, కూతురు ప్రణతి, కోడలు భార్గవి రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు చేస్తూ తీరిక లేకుండా ఓటర్ వద్దను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి అరికపూడి గాంధీ కుటుంబ సభ్యులు ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ మండ బస్తీలో ఆల్విన్ కాలనీలో రోడ్ షో నిర్వహించారు. సమస్యలు తీర్చి అభివృద్ధి చేస్తున్న పార్టీకి ఓటు వేసి గెలిపించాలని గాంధీ కుటుంబ సభ్యులు కార్పొరేటర్తో కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. బాగా జరుగుతుందండి. రెస్పాన్స్ అంతా కూడా పాజిటివ్గా ఉంది. గాంధీ గారు చేసే పనులన్నీ ప్రజలే మాకు చెప్తున్నారు. మాకు అన్ని పథకాలు అందుతున్నాయని అంటున్నారు. అండ్ ఆయన కష్టపడి పనిచేస్తున్నారు, ప్యాషన్తో పనిచేస్తున్నారు, డెడికేటెడ్గా శేరిలింగంపల్లిని డెవలప్ చేయాలి అని చూస్తున్నారు. 9.5 yearsలో ఆయన 9,500 crores ఆఫ్ డెవలప్మెంట్ చూపించారు, చేశారు కూడా. చూపించడమే కాదు, ప్రజలు కూడా మాకు చెప్తున్నారు. ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడతా ఉన్నారు. 11 మంది టీంతో కూడిన భారత టీం విజయం సాధించబోతుందో, ఇదే విధంగా 10 డివిజన్ల నాయకులు, గాంధీ గారు, ఈ డివిజన్కి ఈయన విరాట్ కోహ్లీ, భారీ విజయం 1,00,000 మెజారిటీతో గెలవబోతున్నారు. అందరూ సపోర్ట్ చేయండి, గాంధీ గారిని మరింత బలపరచండి. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ జనప్రభాజనం చూస్తుంటే మేము ఇక గెలిచిపోయినాం. ఆల్రెడీ భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. ఎందుకు ఇంతమంది వస్తున్నారంటే మేము చేసిన సేవలు. మా ఎమ్మెల్యే గాంధీ గారు పొద్దున్న 8 గంటలకు లేస్తే సాయంత్రం 12 కొట్టిన దాకా వర్క్ చేసే మనిషి. మేము 9,000 కోట్లతో శేరిలింగంపల్లి ఇలా డెవలప్ చేసినాము. మా ఆల్విన్ కాలనీ 240 కోట్లతో డెవలప్ చేసినాము. అందరు వస్తారు, ఎలక్షన్లు అప్పుడు వస్తారు. ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే కొడుకున్న ఆయన ఎలక్షన్లు అప్పుడు వస్తాడు. ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఇవాళ నేను మా నాయన మాజీ ఎమ్మెల్యే, నాకు మొత్తం వస్తుందని ఒక టికెట్ తెచ్చుకున్నాడు. ఎందుకంటే మొత్తం నాయనగా ఉంటాను అనుకున్నాడు. కానీ ఇవాళ ఒట్టి సప్పబడ్డాడు. అసలు ప్రజలే లేరు. కొంతమంది ఏదేదో అని కళలు కంటున్నారు, కానీ ఆ కళలన్నీ కూడా నిజం కావు. తెలంగాణలో జెండా ఎగరేసేది ఖాయము. మా